అంటే అందరికీ ఇష్టమే. ఇది ఎంతో రుచికరంగా మధురంగా ఉంటుంది. ప్రకృతి సహజ సిద్ధంగా అడవిలో పండే సీతాఫలాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండే ఫ్రూట్స్ కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏపీలోకి పసుపు సీతాఫలం వచ్చేసింది. ఇంకేముంది, సీతాఫలం ప్రియులకు ఏడాది పొడవునా పండుగే పండుగ. దీని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. పసుపు సీతాఫలం ఏపీలోకి వచ్చేసింది. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు 3 ఏళ్ల క్రితం థాయిలాండ్ నుంచి తీసుకువచ్చారు. ఆయన విదేశాల నుంచి కొత్త రకం మొక్కలు తీసుకువచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తుంటారు. ఇప్పుడు ఎల్లో సీతాఫలం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎల్లో సీతాఫలం థాయిలాండ్లో బాగా పండుతుంది. అక్కడి వెదర్ కు ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది. రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక దుర్గారావు ఆ దేశానికి వెళ్లినప్పుడు ఒక మొక్కను తీసుకువచ్చి నాటారు. ఇప్పుడది పెరిగి పెద్దదై పండ్లను అందిస్తుంది. దీని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. సీతాఫలం జాతిలో ఇదొక విచిత్రమైన రకం. లోపల గుజ్జు ఎంతో రుచికరంగా చాలా గట్టిగానూ ఉంటుంది. చాకుతో కోసుకుని తినే విధంగా పైతొక్క దళసరిగా ఉండటం వల్ల దాన్ని ఒలుసుకుని లోపల భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు. తీయగా కొంచెం పుల్లగా వెరైటీ రుచితో నోరూరిస్తుంది. ఇక్కడ దొరికే సీతాఫలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే దిగుబడినిస్తుంది. కానీ ఎల్లో సీతాఫలం 2 సార్లు దిగుబడులు వస్తాయి. దుర్గారావు గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన ఎప్పుడూ కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తారు. థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన మొక్కను ఇక్కడ వాతావరణంకు అనుకూలంగా పెంచి పోషించారు. ఇప్పటికే ఆ మొక్క కాండాలకు అంట్లు కట్టి 10-15 వరకు అమ్మకాలు సాగించారు. వచ్చే సంక్రాంతి తర్వాత మరిన్ని అంట్లు కట్టడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఆ మొక్క ధర స్టార్టింగ్ లో 3 నుంచి 400 వరకు మాత్రమే ఉంటాయి. ఉత్పత్తి పెరిగే కొద్దీ 40 నుంచి 50 రూపాయలకు కూడా లభిస్తాయంటున్నారు. కామన్ గా సీతాఫలం చెట్లు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఫలాలు అందిస్తాయి. రాబోయే రోజుల్లో పసుపు సీతాఫలం సంవత్సరానికి 2 సార్లు ఫలాలు అందించేందుకు రెడీ అవుతుంది. మన దేశంలో వెదర్ కూడా దానికి బాగా సెట్ అవుతుంది. ఫ్యూచర్లో మంచి భవిష్యత్తుతో పాటు దిగుబడులు బాగా రావాలని కోరుతున్నారు సీతాఫలం ప్రియులు. ఫ్యూచర్లో మంచి భవిష్యత్తుతో పాటు దిగుబడులు బాగా రావాలని కోరుతున్నారు సీతాఫలం ప్రియులు.